మంచు కుటుంబంలోని కలహాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. నిజానికి ఇలాంటి గొడవలు దాదాపు చాలా ఇళ్లలో సహజమే. అయినా మంచు కుటుంబం సినీ ప్రముఖులు కావడం వల్ల ప్రతి చిన్న విషయం వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు కాకపోయినా మరికొన్ని రోజులకైనా ఈ గొడవలు సర్దుకోవడం, రాజీ పడడం మామూలైపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు పరాయి వాళ్ళు కాదు. ఒకే కుటుంబం, తల్లిదండ్రులు, కొడుకులు, కోడన్లు. ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నారని ఒకరు, అలాంటి ఉద్దేశం తనకు లేదని మరొకరు, ఒకరి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఒకరు, కాదు వారి వల్లే తమకు ప్రాణహాని ఉందని మరొకరు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకుంటూ పోతున్నారు. ఇదంతా చూస్తుంటే ఇవన్నీ క్షణికావేశాలు కావని లోలోపల చాలా కాలంగా రగులుతున్నాయని అనుకుంటున్నారంతా. ఇంటికి పెద్ద కుటుంబ యజమాని అయిన మోహన్ బాబు స్పందించి ఇలాంటివన్నీ అన్నదమ్ముల మధ్య మామూలేనని క్లారిటీ ఇచ్చారు. తనే ఎంతో మంది కుటుంబాల్లో గొడవలు వచ్చినప్పుడు పరిష్కరించామని అన్నారు. ఇక తాజాగా మనోజ్ 10 అంశాలతో కూడిన ఒక లేఖను విడుదల చేశారు. అందులో తన కుటుంబంపై నిందలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే తాను కొన్ని ఆరోపణలు చేశారు. ఇది పూర్తిగా వారి కుటుంబాన్ని ఆస్తులకు సంబంధించిన విషయం. వారి కుటుంబాలతో సంబంధాలున్న వారు తప్ప బయటి వాళ్లకు సంబంధం అవసరం లేని విషయం. రెండు వైపుల వారు వెలిబుచ్చే అభిప్రాయాలు విని అవునా అనుకోవడం తప్ప మిగతా వారు చేసేదేముండదు. కానీ ఇలాంటివి చూసినప్పుడు ఆస్తిపాస్తుల ముందు ఆప్యాయతలు, అనుబంధాలు వెనక్కి తగ్గక తప్పదని మాత్రం అనిపించక మానదు. త్వరలోనే వారి కుటుంబం గొడవలు సద్దుమణిగి కలిసిపోవాలని ఆశిద్దాం.